Hi teachers, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? Yes, I hope your preparation is going on well. మరి ఈ వీడియోలో ఏంటంటే మనం 40 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీగా మీకు తెలిసిందే. ఇంతవరకు చాలా వరకు సబ్జెక్ట్స్లో మీరు అనేకమైనటువంటి సబ్జెక్ట్స్లో మీరు ఎగ్జామ్స్ రాశారు. మరి మనం ఇంగ్లీష్ సంబంధించి డే 23కి మనం వచ్చేసాం. సో మరి ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కంప్లీషన్ కూడా అవుతుందని నేను మీ ప్రిపరేషన్ సిలబస్ కంప్లీషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను మై డియర్ టీచర్స్. మరి ఇప్పుడు ఈ 40 days ప్రోగ్రాంలో డే 23 ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి వొకాబులరీ పార్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే టీచర్స్, మరి ఈ వొకాబులరీలో మనం ఏంటంటే భాగంగా మనకి ఎగ్జామ్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి ఏంటుంటాయి, సినానిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్, స్పెల్లింగ్స్, ఇవన్నీ కూడా మనకి వొకాబులరీ పార్ట్లోనే వస్తాయి. మరి ఇప్పుడు ఆ వొకాబులరీకి సంబంధించి కొన్ని సినానిమ్స్, అదేవిధంగా యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కొన్ని, ఓకేనా, దానికి సంబంధించినటువంటి అలాగే మరికొన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే టీచర్స్, నౌ మరి ఇంకా ఆలస్యం దేనికి స్టార్ట్ చేద్దాం. రైట్, అయితే ఫస్ట్ నౌ చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఏంటంటే చూస్ ద రైట్ ఆన్సర్, ఇచ్చినటువంటి పదానికి సరైనటువంటి సమాధానం ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద షూటబుల్ సినానిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. చూస్ ద రైట్ ఆన్సర్ కన్నా సినానిమ్ అంటే కరెక్ట్గా సరిపోతుందమ్మా, సినానిమ్. ఓకే టీచర్స్, సో నౌ వీ హ్యావ్ టు చూస్ ది కరెక్ట్ సినానిమ్, పర్యాయ పదం. సినానిమ్ అంటే ఏంటి, ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలని సినానిమ్స్ అంటాం, పర్యాయ పదాలు అంటారు. ఓకే టీచర్స్, మరి ఇది కూడా మనకి ఈ టాపిక్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అంటే మై డియర్ టీచర్స్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ, మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 10 to 15 minutes న్యూస్ పేపర్ చదవడం కానీ లేదా ఇంగ్లీష్ లెసన్ ఏదైనా ఒకటి కానీ చదివితే మనకి నిరంతరము సబ్జెక్ట్తో మనము టచ్లో అనేది ఉంటాం. ఎప్పుడైతే సబ్జెక్ట్తో మనం టచ్లో ఉంటామో ఆటోమేటిక్గా మనకి గుర్తు అనేది ఉంటుంది. ఓకే టీచర్స్, రైట్, మరి ఇంకా చూద్దామా. రైట్, సో చూడండి, సినానిమ్స్ అంటే ఏంటనమ్మా, పర్యాయ పదాలు అంటాం. ఒకే పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలని ఏమంటాం మనము, ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలని పర్యాయ పదాలు అంటాం, సినానిమ్స్ అని అంటాం మనం. నౌ లెట్ us see this one. Scintillating. What do you mean by scintillating? Scintillating అంటే ఏంటంటే షైనింగ్, స్పార్క్లింగ్, డాజ్లింగ్, గ్లిట్టరింగ్, మెరుస్తూ ఉన్నటువంటి అని అర్థం అమ్మ. ఓకేనమ్మా, సింటిలేటింగ్ దట్ మీన్స్ షైనింగ్, స్పార్క్లింగ్, డాజ్లింగ్ అంటాం, బాగా మెరుస్తూ ఉన్నటువంటి, ప్రకాశవంతమైనటువంటి అని అర్థం. మరి రెడ్ ఆన్సర్ ఎక్కడుంది, కరెక్ట్ సినానిమ్ గ్లిట్టరింగ్. గ్లిట్టరింగ్ అంటే బాగా ప్రకాశవంతమైనటువంటి, మెరుస్తూ ఉన్నటువంటి. ఓకేనా, రైట్. మరి రిమైనింగ్ చూడండి, టచింగ్ అంటే తాకుట, అది మనకు తెలుసు, హత్తుకున్నటువంటి అని అర్థం. అలాగే వార్మింగ్ అంటే వెచ్చనైనటువంటి, వేడిగా ఉన్నటువంటి అని అర్థం. ఓకేనా, తర్వాతను స్మౌల్డరింగ్. సో వాట్ మీన్ బై స్మౌల్డరింగ్? ఒకటి చేసి మరి ఇంకా స్మౌల్డరింగ్ అంటే ఏంటమ్మా, స్మౌల్డరింగ్ మీన్స్ బర్నింగ్ స్లోలీ. ఓకేనా, బర్నింగ్ స్లోలీ. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. రైట్, నెక్స్ట్ నౌ గ్రాటిఫై. వాట్ డూ మీన్ బై గ్రాటిఫై? గ్రాటిఫై అంటే టు గివ్ ప్లెజర్ ఆర్ సాటిస్ఫాక్షన్, తృప్తి ఇవ్వడాన్ని గ్రాటిఫై అని అంటాం. సో టు గివ్ ప్లెజర్ ఆర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు సమ్వన్, దట్ ఇస్ వాట్ వీ కాల్ గ్రాటిఫై. మరి కరెక్ట్ సినానిమ్ ఎక్కడుంది, పర్యాయ పదము ఇండల్జ్. ఇండల్జ్ అంటే ఒక వ్యక్తుల్ని మనం వేరే వాళ్ళని ఆనందంగా ఉంచడాన్ని ఏమంటాం, ఇండల్జ్ అంటాం. గ్రాటిఫై టు గివ్ ప్లెజర్ ఆర్ టు గివ్ సాటిస్ఫాక్షన్. ఓకేనా, మరి రిమైనింగ్ ఏంటి, అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే ఏంటమ్మా, టు ప్రైజ్ అని అర్థం. ఇతరులు మనం పొగడ్డాన్ని ఏమంటాం, అప్రిషియేట్ అని అంటాం. అప్రిషియేషన్, దట్ ఈస్ అ నౌన్ ఫామ్. ఫ్రాంక్లీ, ఫ్రాంక్ అంటే నిజము మనకు తెలుసు. ఓకే, ఫ్రాంక్ అంటాం. సో స్పీక్ ఫ్రాంక్లీ అంటాం అంటే సత్యము, నిజము అని అర్థం, ఫ్రాంక్. రైట్, నౌ పాసిఫై. వాట్ డూ మీన్ బై పాసిఫై? పాసిఫై అంటే టు కామ్, ప్రశాంతంగా ఉండడాన్ని pacify అంటాం. To cool someone, to calm someone, that is called pacify. Right, move on to the next bit.
Yeah, mendacious. What is the bit amma? Mendacious. What do you mean by mendacious? Mendacious అంటే ఏంటంటే అసభ్యకరమైనటువంటి అబద్ధమైనటువంటి అని అర్థం. అబద్ధపు లేదా అసభ్యకరమైన అని అర్థం. మరి ఎక్కడుంది mendacious అంటే ఫాల్స్ అబద్ధము. mendacious అబద్ధము అసభ్యకరమైన అని అర్థం. deceitful ఏంటమ్మా? mendacious deceitful అలాగే dishonest ట్రెచరస్ మోసపూరితమైనటువంటి అసభ్యకరమైనటువంటి అనేటటువంటి అర్థాలు వస్తాయి. ఓకే, mendacious సో ఫాల్స్ అబద్ధము, dishonest deceitful ట్రెచరస్ అసభ్యకరమైన అనే అర్థాలు దీనికి వస్తాయి. ఓకేనా? నౌ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మరి మిగిలినటువంటి పదాలు చూద్దాం. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం కలిగి ఉండడం, అలాగే ఎంకరేజింగ్ ప్రోత్సహించుట, అలాగే నెక్స్ట్ నౌ ప్రొవోకేటివ్. వాట్ యు మీన్ బై ప్రొవోకేటివ్? ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టడం. ప్రొవోక్ అంటాం చూడండి. ప్రొవోక్, హీ ఈజ్ ప్రొవోకింగ్ మీ అని అంటాం. హీ ఈజ్ ప్రొవోకింగ్ మీ టు ఫైట్ విత్ సంబడి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్క పదముతో ఒక్కొక్క వాక్యాన్ని ఒకటి లేదా మనకి ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని వాక్యాలు మనం ఏం చేయాలి మై డియర్ టీచర్స్? వాటిని నిరంతరం మనం వాటిని పదాలతో వాక్యాన్ని ఫ్రేమ్ గన్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ప్రొవోకేటివ్ అంటే ఏంటంటే రెచ్చగొట్టుట అని అర్థం. రెచ్చగొట్టుట రౌజ్ అంటాం. ఓకేనమ్మా? రౌజ్. అలాగే ఎగ్నైట్ అంటాం. సో రౌజ్ అన్న ఎగ్నైట్ అన్న ప్రొవోకేటివ్ అన్న ఒకటే. ఏంటమ్మా? రెచ్చగొట్టడం. ఓకేనా? రైట్, చూడండి. నెక్స్ట్ నౌ the next one is morose. What is the word? Morose అంటే ఏంటంటే gloomy. ఏంటమ్మా? morose means gloomy అని అర్థం. gloomy అలాగే డల్ అనేటటువంటి అర్థాలు వస్తుంది. ఓకేనా? మారోస్. అలాగే సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? మారోస్ అంటే దాని అర్థం ఏంటమ్మా? గ్లూమీ. గ్లూమీ అంటే ఏంటండి? డల్గా ఉన్నటువంటి అని అర్థం. అలాగే విచారంగా ఉండడం. ఏంటమ్మా? గ్లూమీ అంటే మారోస్ విచారకరమైన, విచారంగా ఉండడం, బాధగా ఉండడం, ఇరిటబుల్గా ఉండడాన్ని, గ్లూమీగా ఉండడాన్ని ఏమంటాం? మారోస్ అంటాం. మరి రిమైనింగ్ చూడండి. హ్యాపీ. మరి దానికి ఏమవుతుంది? ఇది యాంటోనిమ్ అవుతుంది. సో వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ మారోస్? మారోస్ మీన్స్ విచారంగా ఉండడం, యాంగ్రీగా ఉండడం, అలాగే ఇరిటబుల్గా ఉండడాన్ని, గ్లూమీగా ఉండడాన్ని ఏమంటాము? మూడీ అని కూడా అంటాం. సో మారోస్ మీన్స్ మూడీ గల బద్ధకముగా విచారంగా ఉండడాన్ని మారోస్ అంటాం. మారోస్ మీన్స్ మూడీ, గ్లూమీ. ఓకేనా? అలాగే యాంగ్రీలీ, ఇరిటబుల్ అవన్నీ మారోస్ అనేటటువంటి పదాలకి సినానిమ్స్ అవుతాయి. మరి రిమైనింగ్ చూడండి. హ్యాపీ అంటే ఆనందంగా ఉండడం. మరి దీనికి ఏమవుతుంది? యాంటోనిమ్ అవుతుంది. అలాగే చియర్ఫుల్ ఇది కూడా ఆనందంగా ఉండడమే. కమ్యూనికేటివ్ అంటే మాట్లాడుతూ ఉండడం అన్నమాట. సో మారోస్ అనే పదానికి హ్యాపీ, చియర్ఫుల్, కమ్యూనికేటివ్ ఇవేమవుతాయి? సినానిమ్స్ అవుతాయి. డియర్ టీచర్స్, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి మ్యాక్సిమం టెట్కి డిఎస్కి సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లు ఏవైతే జరుగుతుంటాయో సినానిమ్స్ యాంటోనిమ్స్ మనకి ఏ విధంగా ఇస్తుంటాడో మీకు ఐడియా ఉందా? డియర్ టీచర్స్, అక్కడ ఇచ్చినటువంటి పదానికి సినానిమ్ కానీ యాంటోనిమ్ కానీ మనకి అడుగుతూ ఉండేటప్పుడు వాడు సినానిమ్ అడిగితే సినానిమ్, సో అందులో ఒకటే మాత్రం రైట్ ఆన్సర్ ఉంటుంది. మిగిలినటువంటివి అన్నీ కూడా ఏముంటాయి? అవి ఆపోజిట్స్ అవుతాయి. చూడండి. అంటే మారోస్ అంటే మూడీగా ఉండడం, విచారంగా ఉండడం, కోపంగా ఉండడం, ఇరిటబుల్గా ఉండడాన్ని ఏమంటాము? మారోస్ అంటాం. దానికి సినానిమ్ ఏమవుద్ది? గ్లూమీ. మరి ఈ మిగిలిన మూడువన్నీ ఏమవుతాయి? యాంటోనిమ్స్ అవుతుంది. దీనికి యాంటోనిమ్స్. ఈ విధంగా అంటే ఒక మూడు మాత్రం ఎలా ఉంటాయి? సినానిమ్ అడిగాడు అనుకోండి, ఒకటి మాత్రం రైట్ ఆన్సర్ ఉంటుంది, మిగిలినటువంటి మూడు మాత్రము యాంటోనిమ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. మూడు ఒకేలా అర్థం ఉంటుంది, కానీ నాలుగోది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మనం ఫైండ్ అవుట్ కానీ చేసినట్లయితే ఆన్సర్ మనకు దొరికిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ నౌ the next word voracious. It has been taken from class 8th class లో ఉన్నటువంటి లెసన్ అమ్మది. ఏంటంటే ఒలివా ఆస్క్ ఫర్ మోర్.
ఒలివా ఆస్క్డ్ ఫర్ మోర్ ఆ లెసన్కి సంబంధించింది. దట్ ఈస్ రిటన్ బై చార్లెస్ డికెన్స్. మరి సో వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ వరాషస్? వరాష్ అంటే ఏంటండి విపరీతమైనటువంటి అని అర్థం. అలాగే ఆతురత కలిగిన, ఎక్కువ ఆతురత కలిగిన, ఆకలితో ఉండేటటువంటి వాళ్ళు. సో ఆకలితో ఉండేటటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందా, దొరికిన వెంటనే ఆతురతను మధ్యలాగా విపరీతంగా ఫటాఫట చాలా తొందరగా తింటూ ఉంటారు. సో దాన్ని ఏమంటామంటే వరాషస్ అని అంటాం. అంటే ఆతురత కలిగిన, విపరీతమైనటువంటి, హంగ్రీ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనమ్మా? వరాషస్ మీన్స్ ఎస్ వాంటింగ్ గ్రేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. వాంటింగ్ గ్రేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అని మనకి 8th క్లాస్లో ఉంటుంది. హంగ్రీ విపరీతమైనటువంటి, ఆతురత కలిగినటువంటి, ఆకలితో ఉన్నటువంటి, వాంటింగ్ గ్రేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అని ఈ పదానికి గల అర్థము. మరి ఎక్కడుంది? గ్లట్టనస్. ఏంటమ్మా? గ్లట్టనస్. రెడ్ ఆన్సర్ ఆప్షన్ 2. మరి గ్లట్టనస్ అంటే బాగా తిండిపోతూ, ఎక్కువ విపరీతంగా తినడాన్ని ఏమంటాము? గ్లట్టనస్ అంటాం. దానికి అది సినానిమ్ అవుతుంది. మరి ట్రూత్ఫుల్ అంటే మనకు తెలుసు నిజం. ఓకే. ఫన్నీ, యా ఫన్నీ అంటే ఏంటమ్మా? ఎస్ హాస్యపూర్వకంగా ఉండడాన్ని ఏమంటాం? ఫన్నీ అంటాం. వెంచరస్ మనకు తెలుసు. వెంచర్ అంటే ఏంటి? సాహసించడాన్ని వెంచర్ అని అంటాం. ఓకేనా? వెంచరస్ అంటే సాహసోపేతమైనటువంటి, ధైర్యమైనటువంటి అని అర్థం. సో వెంచరస్ అంటే సాహసోపేతమైనటువంటి. రైట్. ఓకే. నెక్స్ట్ నౌ యునైట్. ఇది మనకి తెలిసిన పదమే, ఈజీ పదమే. వాట్ యు మీన్ బై యునైట్? యునైట్ అంటే ఏంటమ్మా? కలపడాన్ని ఏమంటాం మనం? యునైట్ అంటాం. కంబైన్. సో యునైట్ మీన్స్ కంబైన్. మనకు ఒక సేయింగ్ కూడా ఉంది, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అది మనకు అందరికీ తెలిసిందే. సో యునైట్ ఇట్స్ సినానిమ్ ఈజ్ కంబైన్, కలుపుట. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 3. మరి అన్ఫోల్డ్ అంటే ఏంటి? మనకు తెలిసిందే. అన్ఫోల్డ్ అంటే విప్పడాన్ని, ఫోల్డింగ్ అంటే మడత పెట్టడం, దాన్ని అన్ఫోల్డ్ అంటే విప్పుట. అవన్నీ ఈజీ వర్డ్స్. అలాగే అన్చైన్. సో చైన్ అంటే ముడివేయుట, చైన్తో కట్టడాన్ని చైన్ అంటాం. మరి చైన్ ఆ విప్పేడాన్ని ఏమంటాం? అన్చైన్ అంటాం. ఓకే. నెక్స్ట్ నౌ అన్హింజ్. ఏంటమ్మా ఇది? ఐ థింక్ సో దిస్ వర్డ్ ఈజ్ స్ట్రేంజ్ వన్ టు యూ అనుకుంటున్నాను. సో మీరు కొంతమంది వినొచ్చు కూడా. ఓకేనా? అన్హింజ్ అంటే దూరంగా దేనైనా ఉంచడాన్ని ఏమంటామంటే అన్హింజ్ అంటాం. ఓకేనా? అన్హింజ్ అంటే టు కీప్ సంథింగ్ ఫార్ అంటే దూరంగా ఉంచడం, దాన్ని అన్హింజ్ అంటాం. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ నౌ కంబాట్. ఇది కూడా అందరికి తెలిసినటువంటి పదమే. సో వాట్ యు మీన్ బై ద వర్డ్ కంబాట్? కంబాట్ అంటే ఫైట్, క్వారల్. ఓకేనా? ఫైట్, క్వారల్, కాన్ఫ్లిక్ట్ అంటాం. కంబాట్ అంటే ఏంటమ్మా? కన్ఫ్లిక్ట్ అంటారు. కన్ఫ్లిక్ట్ అంటే ఫైట్. ఓకేనా? కన్ఫ్లిక్ట్, ఫైట్, వార్. ఓకేనా? అలాగే ఫ్యూయడ్, FEUD, ఫ్యూయడ్ అంటాం. ఏంటమ్మా? FEUD, ఫ్యూయడ్. సో కంబాట్ అంటే ముష్టి యుద్ధము, ఫైట్ అని అర్థం ఇక్కడ. సో కంబాట్, ఫైట్, కాన్ఫ్లిక్ట్, కన్ఫ్లిక్ట్, ఫ్యూయడ్, వార్, ఇవన్నీ కూడా దీనికి గల సినానిమ్స్. కంబాట్ యుద్ధము ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా? సో చూడండి, కంబాట్, కాన్ఫ్లిక్ట్ యుద్ధము, ఫ్యూయిడ్, వార్, క్వారల్, ఇవన్నీ దానికి గల సినానిమ్స్ అవుతాయి. మరి ప్లీజ్ అంటే ఏంటమ్మా? ఆనందింపజేయుట. ఓకేనా? పాసిఫై ఆల్రెడీ మనకి పదం వచ్చింది. పాసిఫై అంటే టు కూల్, టు కామ్ సమ్వన్ అర్థం. ఎస్ టు కూల్ అని. పీస్ అంటే శాంతి. సో ఇవన్నీ ఏమవుతాయి? ప్లీజ్, పాసిఫై, పీస్, ఇవన్నీ దానికి గల ఏమవుతాయమ్మా? యాంటోనిమ్స్ అవుతాయి. సో కంబాట్ అంటే ఏంటి? ఫైట్. రెడ్ ఆన్సర్ ఆప్షన్ 4. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫెయిత్. ఇది కూడా మనకి ఈజీ పదమే. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ ఫెయిత్? ఫెయిత్ అంటే నమ్మకము, ట్రస్ట్, బిలీఫ్ అంటాం. ట్రస్ట్, బిలీఫ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4లో ఉంది. ట్రస్ట్ నమ్మకము, ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్. ఓకేనా? మరి ప్రూఫ్. ఇది మనకు తెలిసిన పదమే, రుజువు. రుజువు చేయడాన్ని ప్రూఫ్ అంటాం. అలాగే డౌట్, సందేశించడాన్ని, ఏదైనా మనం డౌట్ ఇది కూడా తెలిసిన పదమే, ఈజీయే. అలాగే వాట్ యు మీన్ బై ద వర్డ్ రిపోజ్? రిపోజ్ అంటే ఏంటంటే టు రెస్ట్ అని అర్థం. టు రెస్ట్ ఆర్ టు స్లీప్, దాన్ని రిపోజ్ అని మనం అంటాం. సో ఓకే. ట్రస్ట్ అంటే ఏంటమ్మా? నమ్మకము. ఫెయిత్, ట్రస్ట్, బిలీఫ్, దాన్ని ఏమంటారు? ఫెయిత్ అంటారు. తెలిసిన పదమే. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈస్
డిస్టింక్షన్ వాట్ యు మీన్ బై ద వర్డ్ డిస్టింక్షన్ అంటే ఏంటంటే డిఫరెంట్, తేడా, డిఫరెన్స్ని డిస్టింక్షన్ అని అంటాం. సో డిస్టింక్ట్ అంటే డిఫరెన్స్ అని అర్థము, డిఫరెన్స్, డిఫరెంట్ అని అర్థం. ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ నౌ డిఫ్యూజన్. మరి డిఫ్యూజన్ అంటే ఏంటి? డిఫ్యూజన్ అంటే వ్యాప్తి. నెక్స్ట్ నౌ డిగ్రీ అంటే ఏంటో మన అందరికి తెలుసు. డిగ్రీ అంటే ఏ పాయింట్, ఆ లెవెల్ అని అర్థం. పాయింట్, లెవెల్. మనం ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ కూడా చేస్తాం, అది కూడా దట్ ఈస్ ఏ లెవెల్. ఓకేనా. రైట్. డిగ్రీ అంటే లెవెల్, పాయింట్, స్టేజ్ అని అర్థాలు ఉన్నాయి. డిగ్రీ మీన్స్ a level, a point or a stage అని అర్థం డిగ్రీ అంటే. ఓకేనా. నెక్స్ట్ నౌ డిసగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే సమ్మతి, డిసగ్రిమెంట్ అంటే అసమ్మతి. ఓకేనా. రైట్. సో distinction, what will be its antonym? The antonym of distinction is different or difference. Okay na. Move on to the next one. Yeah, consolidate. ఏంటమ్మా కన్సాలిడేట్ అంటే ఏంటంటే మొత్తం అంతటిని కూడా ఏకీకృతము చేయడాన్ని కన్సాలిడేట్ అంటాం. సో మరి ఎక్కడ ఉంది కన్సాలిడేట్ అంటే టోటల్ మనకి ఎగ్జామ్స్ అయ్యా అనుకోండి కన్సాలిడేటెడ్ మార్క్స్ అని అంటారు. అంటే మొత్తం అన్నీ మనం కంబైన్ చేస్తాం, కలుపుతాం. సో కన్సాలిడేట్ అంటే మొత్తం కలపడం అని అర్థం, యాడింగ్ అని అర్థం. సో యునైట్. ఓకేనా. రైట్ ఆన్సర్ 3. రైట్ ఆప్షన్ ఆన్సర్ 3. సో నెక్స్ట్ నౌ కంట్రైవ్. వాట్ యు మీన్ బై కంట్రైవ్ అంటే దేనైనా కల్పితాన్ని ఏమంటాం? కంట్రైవ్. కంట్రైవ్ మీన్స్ క్రియేట్. ఏదైనా మనం కల్పితం ఉంటుంది కదా, అలా కల్పితాన్ని ఏమంటారు? కంట్రైవ్ అని అంటారు. నెక్స్ట్ నౌ కనైన్ అండ్ కన్స్పైర్ అండ్ కనైవ్ అంటే ఏంటమ్మా? చూడండి ఏంటో వర్డ్స్. కనైవ్, కన్స్పైర్ అంటే కుట్ర చేయడాన్ని ఏమంటాం? కనైవ్ ఆర్ కన్స్పైర్. ఈ రెండు కూడా మనకి టీచర్స్ సేమ్ మీనింగ్. కనైవ్ అన్న కుట్ర చేయడము, కన్స్పైర్ అన్న కుట్ర చేయుట. ఓకేనా. రైట్. నెక్స్ట్ నౌ ద నెక్స్ట్ బిట్ ఈజ్ చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్. ఎప్పటి వరకు ఏమి నేర్చుకున్నాం మనము? వీ హ్యావ్ లెర్న్ సమ్ సినానిమ్స్ పర్యాయ పదాలను ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేస్తాం ఎంతవరకు? సో 10th బిట్ వరకు. నౌ హియర్ ఆఫ్టర్ లెట్ us ప్రాక్టీస్ సమ్ యాంటోనిమ్స్. మరి యాంటోనిమ్స్ అంటే ఏంటి? అందరికి తెలిసిందే, వ్యతిరేక పదాలు. మరి ఇప్పుడు చూద్దామా? రైట్. వాల్యుబుల్. ఏంటమ్మా ఫస్ట్ వర్డ్? వాల్యుబుల్. సో వాల్యుబుల్ అంటే ఏంటి? విలువైనటువంటి అని అర్థం. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? విలువలేని. వాల్యుబుల్, వాల్యులెస్. మరి చూడండి, ఇన్వాల్యుబుల్ కాదు. సాధారణంగా మీకు వాల్యుబుల్ అంటే విలువైనటువంటి, ఇన్వాల్యుబుల్ అని అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఇన్వాల్యుబుల్ లేదు, వాల్యులెస్ ఉంది. అలాగే వర్త్లెస్ అని అంటాం. అంటే వాల్యుబుల్ విలువైన, వర్త్లెస్ విలువలేని. వాల్యుబుల్, వాల్యులెస్, వర్త్లెస్. ఓకేనా. రైట్. నెక్స్ట్ నౌ ఇన్ఫీరియర్. సో వాట్ యు మీన్ బై ద వర్డ్ ఇన్ఫీరియర్? ఇంపార్టెంట్ వర్డ్ మై డియర్ టీచర్స్. ఇన్ఫీరియర్ అంటే తక్కువ అని అర్థం, తక్కువ రకానికి చెందిన. మరి దీని ఇన్ఫీరియర్కి యాంటోనిమ్ ఏమవుతుంది? ఇన్ఫీరియర్, సుపీరియర్. ఇన్ఫీరియర్కి యాంటోనిమ్ ఏమవుతుందమ్మా? సుపీరియర్. అలాగే ఇంకో పదం ఉంది ఇంటీరియర్ అంటే లోపల. ఇంటీరియర్కి యాంటోనిమ్ ఏమవుతుంది? ఎక్స్టీరియర్. సో ఇన్ఫీరియర్, సుపీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అంటే బయట. ఓకే. లోలీ అంటే తక్కువ. లోలీ అంటే ఏటమ్మా? తక్కువ. మరి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? హైలీ. ఓకేనా. రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. రైట్. relinquish. very important word my dear teachers. So what do you mean by the word relinquish అంటే ఏంటంటే టు abdicate అని అర్థం. ఏదైనా త్యజించడాన్ని ఏమంటాం? రెలింక్విష్ అంటాం. మొత్తం అంతా విడిచిపెట్టడాన్ని రెలింక్విష్ అంటారు. రెలింక్విష్ అంటే ఏంటమ్మా? త్యజించుట, విడిచిపెట్టుట. గివ్ అప్, పార్ట్ విత్, abdicate. ఓకేనా. ఇవన్నీ అవుతాయి. రెనౌన్స్ అన్న, రెలింక్విష్ అన్న, అలాగే గివ్ అప్ అంటే విడిచిపెట్టడం. టోటల్ మొత్తం అంతా కూడా విడిచిపెట్టడాన్ని ఏమంటాం? ఎస్. సో abdicate అన్న, సో రెనౌన్స్ అన్న ఒకటేనమ్మా. abdicate, రెనౌన్స్, గివ్ అప్,
పార్ట్ విత్, ఇవన్నీ దీనికి ఏమవుతాయి, సినానిమ్స్ అవుతాయి. పార్ట్ విత్ అంటే మనం మొత్తం అంతా వదులుకోవడాన్ని ఏమంటాం, రిలింక్విష్ అంటాం. అబ్డికేట్, రెనౌన్స్, గివ్ అప్, పార్ట్ విత్, ఇవన్నీ దీనికి ఏమవుతాయి టీచర్స్, సినానిమ్స్ అవుతాయి. మనకి ఏం అడిగారు, యాంటోనిమ్ అడిగారు. రిలింక్విష్ అంటే విడిచిపెట్టుట, మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది, కలిగి ఉండుట, possess. So this will be the right answer. మరి abdicate, renounce ఏమవుతాయి, సినానిమ్స్ అవుతాయి. సో possess అంటే ఏంటమ్మా, possess అంటే కలిగి ఉండుట. ఓకేనా, రైట్. నెక్స్ట్ నౌ మరి డినై అంటే ఏంటి, కాదనడం. డినై మీన్స్ టు రెఫ్యూజ్. డినై అంటే ఏంటమ్మా, రెఫ్యూజ్, తిరస్కరించుట. మరి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది, యాక్సెప్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. డెన్సిటీ ఏంటమ్మా, డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటండి, సాంద్రత అని అర్థము, అలాగే టైట్నెస్ అని అర్థం. డెన్సిటీ అంటే ఏంటమ్మా, సాంద్రత, వెయిట్, టైట్నెస్ అనే అర్థం ఉంది. మరి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది, రేరిటీ. ఏంటమ్మా, రేరిటీ. డెన్సిటీ అంటే మనకు మీకు అందరికి తెలిసిన పదమే, సాంద్రత అని అంటాం. అంటే బరువుగా ఉన్నటువంటి, వెయిట్, టైట్నెస్ అనే అర్థం ఉంది. సాలిడ్నెస్ అనే అర్థం మనకి డెన్సిటీకి ఉంది. మరి దాని యాంటోనిమ్ ఏమవుతుంది, రేరిటీ. మనం అంటాం స్నో ఈజ్ అ రేరిటీ అంటారు. స్నో ఈజ్ అ రేరిటీ అని అంటాం. ఓకే, సో రైట్ ఆప్షన్ ఏమవుతుంది, యాంటోనిమ్ రేరిటీ. నెక్స్ట్ నౌ ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలిసిందే. వాట్ యు మీన్ బై ఇంటెలిజెన్స్, ఎస్, నాలెడ్జ్, తెలివితేటలు అని అర్థం. బ్రైట్నెస్ అంటే ఏంటమ్మా, ప్రకాశవంతమైనటువంటి, క్లారిటీ, స్పష్టమైనటువంటి, స్పష్టమైన అని అర్థం. ఓకే, నెక్స్ట్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. యా, ఎక్స్పాండ్. ఇది కూడా మనకి ఈజీ వర్డ్ మై డియర్ టీచర్స్. వాట్ యు మీన్ బై ద వర్డ్ ఎక్స్పాండ్? ఎక్స్పాండ్ అంటే విస్తరించుట, వ్యాపించుట అని అర్థం. సో ఎక్స్పాండ్, ఎక్స్పాండ్ అంటే ఏంటమ్మా, విస్తరించుట, వ్యాపించుట అని అర్థం. ఎక్స్పాండ్. ఓకే, మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అంటే విస్తరించుట, దాన్ని దగ్గర చేయడం, కుదించుట, దాన్ని ఏమంటాం, కండెన్స్ అంటారు. సో అది యాంటోనిమ్. ఎక్స్పాండ్ అంటే విస్తరించుట, మరి దాని ఆపోజిట్ ఏమవుతుంది, వ్యతిరేక పదము, కుదించుట, కండెన్స్. సో రెడ్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ కన్వర్ట్. కన్వర్ట్ అంటే మనకు తెలుసు కదా, చేంజ్ చేయడాన్ని, మార్పు చేయడాన్ని ఏమంటాం, కన్వర్ట్ అంటాం. ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మార్చడాన్ని ఏమంటాం మనము, కన్వర్ట్ అంటాం. నెక్స్ట్ నా కంజెస్ట్. కంజెస్ట్ అంటే ఏంటమ్మా, క్రౌడ్. చూడండి, మనం ఎప్పుడైనా సిటీకి వెళ్ళామనుకోండి, బాగా అబ్బా ఈరోజు సిటీ అంతా కూడా బాగా కంజెస్ట్గా ఉందిరా అని అంటుంటారు. సో వాట్ డూ మీన్ బై కంజెస్టెడ్? కంజెస్ట్ అంటే ఏంటంటే ఓవర్ క్రౌడ్, బాగా జనాలు రద్దీగా ఉన్నారనుకోండి, గుమ్మిగూడి ఎక్కువ రద్దీగా ఉంటే అప్పుడేమంటాము, కంజెస్ట్ అంటాము. సో కంజెస్ట్ మీన్స్ క్రౌడీ, క్రౌడీ అని మనం అర్థం. క్రౌడ్ అని అర్థం. బాగా జనాలు గుంపుగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమంటామమ్మా, మనం క్రౌడీగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది అని మనం అంటాం. నెక్స్ట్ నౌ కన్క్లూడ్. వాట్ డూ మీన్ బై ద వర్డ్ కన్క్లూడ్? కన్క్లూడ్ అంటే కమ్ టు ఏ conclusion, to come to an end, come to an end, right. Next now move on to the next bit. yes, now absolute. ఏంటమ్మా, absolute. చూడండి, మనం ఏదైనా మనం ఏదైనా అన్నామనుకోండి, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటాం. వాట్ డూ యు మీన్ బై అబ్సల్యూట్లీ? అబ్సల్యూట్లీ అంటే పూర్తిగా, పరిపూర్ణముగా అని అర్థం. అబ్సల్యూట్ అంటే పూర్తిగా, పరిపూర్ణముగా. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది, పరిమితముగా, తక్కువగా. పూర్తిగా కాదు, తక్కువగా, లిమిటెడ్. అది మనకి యాంటోనిమ్. ఏంటమ్మా, లిమిటెడ్. సో అబ్సల్యూట్ అంటే పూర్తిగా, కంప్లీట్గా అని అర్థం. అబ్సల్యూట్, కంప్లీట్లీ, ఫుల్లీ అని మనకు అర్థం ఉంది. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది, లిమిటెడ్, పరిమితంగా. ఓకే, నెక్స్ట్ నౌ ఇది యాంటోనిమ్. మరి డెఫిషియంట్ అంటే ఏంటమ్మా, ఏదైనా తక్కువగా ఉండడాన్ని ఏమంటాము, డెఫిషియంట్ అంటాం. మరి దీని యాంటోనిమ్ ఏమవుతుంది, అబండెంట్ అంటాం. అబండెంట్ అంటే ఎక్కువగా ఉండడం. అబండెంట్, ప్లెంటిఫుల్. దీనికి డెఫిషియంట్కి యాంటోనిమ్ అవుతుంది. డెఫిషియంట్ అంటే తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడము ప్లెంటిఫుల్. ఓకేనా, అబండెంట్ ఇవి మనకు అవుతాయి. నెక్స్ట్ ఫాల్టీ అంటే ఏంటమ్మా, తప్పు. ఫాల్టీ అంటే రాంగ్ అని అర్థం. నెక్స్ట్ నౌ స్కేర్స్. స్కేర్స్ అన్నా కూడా సేమ్ మీనింగ్ అమ్మా. స్కేర్స్ అంటే ఏంటి, తక్కువగా ఉండడాన్ని, అరుదుగా ఉండడాన్ని స్కేర్సిటీ అంటాం. సో స్కేర్సిటీ అంటారు కదా, దానికి సంబంధించిన పదమే స్కేర్స్. స్కేర్స్ అంటే చాలా అరుదుగా ఉండడం, తక్కువగా ఉండడం అని అర్థం. మరి దానికి కూడా యాంటోనిమ్ ఏమవుతుంది,
అబండెంట్, బౌంటిఫుల్, ప్లెంటీ ఆఫ్, అవి దానికి స్కేర్స్కి యాంటోనిమ్స్ అనమాట అవుతాయి. లాట్ ఆఫ్, ఫుల్ ఆఫ్, స్కేర్స్కి యాంటోనిమ్స్. ఓకే, సో అబ్సల్యూట్ అంటే పూర్తిగా, కంప్లీట్లీ, దానికి యాంటోనిమ్ లిమిటెడ్, పరిమితమైనటువంటి. ఓకేనా, నెక్స్ట్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. ఎస్, లయబిలిటీ. ఏంటమ్మా లయబిలిటీ? వాట్ యు మీన్ బై ద వర్డ్ లయబిలిటీ? లయబిలిటీ అంటే ఏంటంటే అకౌంటబిలిటీ అని అర్థం. అకౌంటబిలిటీస్ అంటారు. అలాగే ఇంకా రెస్పాన్సిబిలిటీ అనే అర్థాలు. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి డియర్ టీచర్స్. ఒక అర్థానికి నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే లయబిలిటీ అంటే ఏంటంటే మనకున్నటువంటి అప్పులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి దాని యాంటోనిమ్ ఏమవుతుంది? అసెట్స్, మనకున్నటువంటి ఆస్తులు. సో లయబిలిటీస్ మనకున్నటువంటి అప్పులను గుర్తుపెట్టుకోండి. మరి దానికి యాంటోనిమ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? అసెట్స్. అసెట్స్ అంటే ఏంటండి? వాల్యుబుల్ థింగ్స్ అని అర్థం. మరి వాల్యుబుల్ థింగ్స్ అంటే ఏంటి? మనకున్నటువంటి ఆస్తులు. ఓకే, సో లయబిలిటీ ఇట్స్ యాంటోనిమ్ ఏమవుతుందమ్మా? అసెట్స్, మనకున్నటువంటి ఆస్తులు. అప్పులు మనకున్నటువంటి ఏంటవి? ఆస్తులు. రైట్, అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్, ప్రాపర్టీ అంటే ఆస్తి. నెక్స్ట్ లయబిలిటీ ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏమవుతుందమ్మా? అసెట్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ నా డెట్ అంటే ఏంటమ్మా? లోన్. డెట్ అంటే లోన్, అప్పు అని అర్థం. ట్రెజర్, సంపద. ట్రెజర్ అంటే ఏంటమ్మా? సంపద. ఓకేనా, రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. యా, స్టేషనరీ. వాట్ యు మీన్ బై ద వర్డ్ స్టేషనరీ? ఇక్కడ మనకి మై డియర్ టీచర్స్ స్టేషనరీ అనేటటువంటి పదాలు మనకు హోమోఫోన్స్ రెండు ఉన్నాయి. ఏంటమ్మా ఒకసారి రాస్తాను చూడండి. STATIONERY. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేషనరీ అండ్ ARY అండ్ ERY? ఓన్లీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లెటర్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ స్టేషనరీ అంటే అర్థం ఏంటంటే మోషన్లెస్ అని అర్థం. ఏంటమ్మా? మోషన్లెస్. మోషన్లెస్, కదలిక లేనటువంటి అని అర్థం. స్టేషన్లెస్ అంటే ఏంటమ్మా? మోషన్లెస్. స్టేషనరీ ARY గానే ఉంటే అర్థం ఏంటి? మోషన్లెస్, కదలిక లేని అని అర్థం. మరి దాని యాంటోనిమ్ ఏమవుతుంది? కదలిక ఉన్నటువంటి, కదలిక కలిగిన. సో ఏమవుతుంది? మొబైల్. మొబైల్ ఏంటమ్మా? కదలిక కలిగినటువంటి. మొబైల్ ఫోన్ విచ్ ఈజ్ మూవబుల్ అని అర్థం. రైట్, సో చూడండి. సో స్టేషనరీ అంటే ఏంటమ్మా? స్టేషనరీ అంటే మోషన్లెస్, ARY ఉంటుంది చూడండి, కదలిక లేనటువంటి. మరి దాని యాంటోనిమ్ ఏమవుతుంది? కదలిక ఉన్నటువంటి. మొబైల్ అంటే మూవబుల్. ఇప్పుడు మనం చూడండి మొబైల్ ఫోన్ అంటాం. మొబైల్ ఫోన్. సో ఫోన్ అంటే ఏంటి? సౌండ్. మొబైల్ అంటే ఏంటి? మూవబుల్. సో మొబైల్ ఫోన్ మీన్స్ ఏ మూవబుల్ డివైస్ విచ్ రిసీవ్స్ అండ్ ప్రొడ్యూసెస్ సౌండ్, దట్ ఈజ్ కాల్డ్ మొబైల్ ఫోన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ నౌ యాక్టివ్. మనకు తెలిసిన పదమే. యాక్టివ్ అంటే ఏంటి? బాగా చురుకుగా ఉండడం, హుషారుగా ఉండడాన్ని ఏమంటాం? యాక్టివ్ అంటాం. మరి దీని యాంటోనిమ్ ఏమవుతుంది? డల్ అవుతుంది. ర్యాపిడ్ అంటే తొందరగా, ఫాస్ట్గా అని అర్థం. అది మనకు తెలిసిందే. ఓకే, బిజీగా ఉండడం, అది కూడా మనకి తెలిసిందే. బిజీకి యాంటోనిమ్ ఏమవుతుంది? ఐడిల్. సో హియర్ స్టేషనరీ అంటే ARY అర్థం ఏంటమ్మా? మోషన్లెస్. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? మొబైల్ అవుతుంది, మూవబుల్. మరి ఇక్కడ STATIONERY ఈ స్టేషనరీ అంటే అర్థం ఏంటి? స్టేషనరీ మీన్స్ ఎస్ రైటింగ్ మెటీరియల్స్ అని అర్థం. ఏంటమ్మా? రైటింగ్ మెటీరియల్స్. చూడండి మనకి గుప్తా స్టేషనరీ, వాయుపుత్ర స్టేషనరీ, జ్యోతి స్టేషనరీ అని రాసుంటారు. అంటే బుక్ డిపో. బుక్ స్టేషనరీ ఏంటమ్మా? ఎస్ బుక్ షాప్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. రైటింగ్ మెటీరియల్స్ అని అర్థం. ఏ ప్లేస్ వేర్ రైటింగ్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్, దట్ ఈస్ కాల్డ్ స్టేషనరీ. బుక్ స్టోర్ అని అర్థం. STATIONERY బుక్స్ అండ్ ఆఫీస్ రైటింగ్ మెటీరియల్స్ అని అర్థం. బుక్స్ అండ్ రైటింగ్ మెటీరియల్స్ రిలేటెడ్ టు ఆఫీస్. బుక్ షాప్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. స్టేషనరీ. ఓకేనా, రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. నెక్స్ట్ డెఫిషియన్స్. ఏంటమ్మా? డెఫియన్స్. ఇట్స్ నాట్ డెఫిషియన్స్ డియర్ టీచర్స్. డెఫియన్స్ ఏంటమ్మా? అది
డెఫియన్స్. సో వాట్ డూ యూ మీన్ బై డెఫియన్స్? డెఫియన్స్ అంటే డిస్ఒబీడియన్స్ అని అర్థం. ఏంటమ్మా? డిస్ఒబీడియన్స్ అంటే ధిక్కరణ. ధిక్కరణ చూడండి, కొంతమంది ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు వినరు. సో అంటే మాటను ఏం చేస్తుంటారు? ధిక్కరిస్తుంటారు. ఆ ధిక్కరణని ఏమంటామంటే డెఫియన్స్ అని అంటాం. సో డెఫియన్స్ మీన్స్ డిస్ఒబీడియన్స్. డెఫియన్స్ అంటే ధిక్కరణ, డిస్ఒబీడియన్స్. మరి దానికి యాంటోనిమ్ ఎక్కడ ఉంది? ఒబీడియన్స్. ఓకే రైట్. వినయముగా ఉండడం, ఎవరు ఏం చెప్పినా సరే దాన్ని ఫాలో అవ్వడము, ఒబీడియంట్గా ఉండడం, వినయముగా ఉండడాన్ని ఏమంటాం మనం? ఒబీడియన్స్ అని అంటాం. మరి డిస్మే అంటే ఏంటమ్మా? డిస్మే అంటే నిస్పృహ. డిస్మే అంటే ఏంటమ్మా? నిస్పృహ, డిస్మే. ఓకే. యాంగ్జైటీ అంటే మనకు తెలిసిందే, ఆతృత. నెక్స్ట్ సస్పిషన్ అంటే ఏంటమ్మా? ఎస్, సస్పిషన్ అంటే డౌట్ఫుల్. ఒకరిపైన మనకి ఏదైనా మనకి డౌట్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? సస్పిషన్ అని మనం అంటాం. ఓకే, సస్పిషన్ మీన్స్ డౌట్ఫుల్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మళ్ళీ వచ్చింది డౌట్ఫుల్. ఏంటమ్మా? డౌట్ఫుల్ అంటే సందేహము. ఒకరిపై మనకి ఏదైనా నమ్మకం అంటే వాళ్ళపైన మనకి డౌట్గా ఉందనుకుంటాం. సందేహము కలిగి ఉండడం అని, సందేహాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటాం మనము? డౌట్ఫుల్ అంటాం. సో వాళ్ళపై నాకు డౌట్ కొడుతుందని, డౌట్ వస్తుందని అంటుంటాం కదా మనము. సరే, డౌట్ఫుల్. సో డౌట్ఫుల్కి యాంటోనిమ్ ఏమవుతుంది? సెర్టైన్. డౌట్ఫుల్, సెర్టైన్, ష్యూర్ అని అర్థం. డౌట్ఫుల్, సెర్టైన్, ష్యూర్. అలాగే ఫేమస్, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఫేమస్ అంటే ఏంటమ్మా? ప్రసిద్ధిగాంచిన. ఫేమస్ అంటే ప్రసిద్ధిగాంచిన. మరి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? అబ్స్క్యూర్. ఫేమస్ అంటే వెల్ నోన్, బాగా తెలిసిన అని అర్థం. మరి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. డౌట్ఫుల్ యాంటోనిమ్ ఏంటమ్మా? సెర్టైన్. నెక్స్ట్ ఫేమస్, పేరు ప్రఖ్యాతులు గాంచిన. దీనికి యాంటోనిమ్ ఎవరికి తెలియనటువంటి, అబ్స్క్యూర్, అన్నోన్ అని అర్థం. రైట్. ఫిక్స్డ్, ఇది తెలిసిన పదమే. నెక్స్ట్ నౌ ఇంపార్టెంట్, అది కూడా మనకి తెలిసిన పదమే. ఇంపార్టెంట్కి మరి యాంటోనిమ్ ఏమవుతుంది? అన్ఇంపార్టెంట్. ఇది మనకు అడుగుతుంటాడు చూడండి. ఫేమస్ అంటే పేరు ప్రఖ్యాతులు చెందిన, ఎవరికి తెలియనటువంటి, అన్నోన్, అబ్స్క్యూర్ అని అంటాం. ఓకేనా? రైట్ టీచర్స్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. బెనైన్. ఏంటమ్మా? బెనైన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ బెనైన్? బెనైన్ అంటే ఏంటంటే కైండ్లీ, జెంట్లీ అని అర్థం. జెంట్లీ, కైండ్లీ అని అర్థం. సో మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? మేల్వలెంట్. సో బెనైన్ అంటే ఏంటమ్మా? జెంట్లీ, కైండ్లీ అంటే ప్రేమతో ఉండడాన్ని, ప్రేమగా ఉండడాన్ని ఏమంటాం మనము? బెనైన్ అని అంటాం. జెంట్లీ, కైండ్లీ, దాన్ని బెనైన్ అంటారు. మరి దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? మేల్వలెంట్. ఏంటమ్మా? మేల్వలెంట్. డియర్ టీచర్స్, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మేల్ అనేటటువంటి పదం మీకు ఎక్కడైనా వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటంటే బ్యాడ్ అని అర్థం. అంటే మనం బ్యాడా? అది కాదండి. సో రూట్ వర్డ్ టెక్నాలజీలో అక్కడ మనం నేర్చుకుంటాం ఇది. సో మేల్వలెంట్ అంటే హార్మ్ఫుల్, హానికరమైనటువంటి అని అర్థం. ఏంటమ్మా? మేల్వలెంట్ అంటే హానికరమైనటువంటి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది దానికి యాంటోనిమ్. నెక్స్ట్ నౌ సాఫ్ట్ అంటే ఏంటి? మెత్తని. అన్వైజ్ అంటే, వైజ్ అంటే తెలివైన, అన్వైజ్ అంటే తెలివిలేనటువంటి. ఫ్రెండ్లీ. ఏంటమ్మా? ఫ్రెండ్లీ. సో బెనైన్ అన్నా ఫ్రెండ్లీ అన్నా ఒకటే. సో ఫ్రెండ్లీ, జెంట్లీ, కైండ్లీ ఇవన్నీ దీనికి సినానిమ్స్ అవుతాయి. మరి బెనైన్కి యాంటోనిమ్ ఏమవుతుంది? మేల్వలెంట్ అంటే హార్మ్ఫుల్, హానికరమైనటువంటి. దానికి యాంటోనిమ్ స్నేహపూర్వకమైనటువంటి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ వరకు సినానిమ్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా ఇంకేమి నేర్చుకున్నామమ్మా మనము? వాట్ హ్యావ్ వి లెర్న్? సినానిమ్స్ నేర్చుకున్నాము, యాంటోనిమ్స్ మనము నేర్చుకున్నాము. నౌ లెట్ us say వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అయితే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనకి ఫ్రమ్ క్లాస్ ఈ ఎయిదర్ సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ
ఫస్ట్ ఐ రిక్వెస్ట్ యూ అండ్ ఐ సజెస్ట్ యూ టు గో త్రూ ఫస్ట్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. ఆల్రెడీగా మనం చెప్తున్నాం ఆల్రెడీగా ఇవి కంప్లీషన్ అయిపోయిన తర్వాతను వెంటనే టెక్స్టువల్ 3rd to 10th సంబంధించినటువంటి అన్ని టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది. త్వరలో మన యాప్లో కూడా మనము అప్లోడ్ చేస్తున్నాం. వాటిపైన ముందు ఫోకస్ అనేది చేయండి. ఓకే టీచర్స్, రైట్ నౌ మరి ఇప్పుడు 1 word సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. రైట్, వన్ హూ ఫర్మ్లీ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఆర్ డెస్టినీని కానీ లేదా ఫేట్ అంటే ఏంటమ్మా విధిని ఎవరైతే నమ్ముతారో అతను ఏమంటామో అందులో ఉంది చూడండి. వన్ హూ ఫర్మ్లీ అంటే వన్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ ఫేట్, విధిని ఎవరైతే నమ్ముతారో మరి అతన్ని ఏమంటామో. అ పర్సన్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ అంటే ఏంటమ్మా విధిని ఎవరైతే నమ్ముతారో అతన్ని ఏమంటామంటే ఫ్యాటలిస్ట్ అంటారు. అ పర్సన్ హూ బిలీవ్స్ ఫేట్ ఆర్ డెస్టినీ అన్న విధి. ఓకేనా, చూడండి అంటే తన జీవితంలో ఏది జరిగినా సరే ఇదంతా కూడా భగవంతుడు ఆల్రెడీగా రాసే ఉన్నాడు. కావున ఎలా జరగాలంటే అలాగే జరుగుద్దులే, మనం దేనికి బాధ్యులము కాము అని ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఆల్రెడీగా భగవంతుడు మన జీవితంలో మనకి ఏ విధంగా జరగాలో ఆ విధంగానే జరుగుతుంది. మనమందరం కూడా నిమిత్త మాత్రులము, అంతా ఆడించేవాడు డైరెక్ట్ చేసేవాడు భగవంతుడు అని అనుకునేటటువంటి వ్యక్తిని ఏమంటాం మనము? ఫ్యాటలిస్ట్ అంటాం. ఆ పర్సన్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, విధిని నమ్మేటటువంటి వ్యక్తిని ఏమంటామమ్మా? ఫ్యాటలిస్ట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వాట్ యు మీన్ బై ద వర్డ్ గ్రాటిస్ అంటే టు ఫ్రీ అని అర్థం. నెక్స్ట్ నా ఆనరరీ అంటే ఏంటి? గౌరవప్రదమైనది. ఆనరరీ అంటే గౌరవప్రదమైన అని అర్థం. రైట్, నెక్స్ట్ నా డర్మటాలజిస్ట్, ఇది మనకు అందరికి తెలిసిన పదమే. ఓకేనా, రైట్. డియర్ టీచర్స్, ఎప్పుడైనా సరే మీకు ఈ 1 word సబ్స్టిట్యూషన్స్లో మీకు చివర ఐఎస్టీ అని కనిపించింది అనుకోండి, ఐఎస్టీ గాని ఉంటే దట్ ఇండికేట్స్ అ పర్సన్, ఒక పర్సన్ని ఉద్దేశిస్తున్నటువంటిది అని మీరు గుర్తుపెట్టుకోండి. మరి డర్మటాలజిస్ట్ అంటే ఏంటి? ఏ డాక్టర్ వన్ హూ క్యూజ్ డిజీజెస్ ఆఫ్ స్కిన్, అతన్ని ఏమంటాం? డర్మటాలజిస్ట్ అంటాం. అంటే చర్మ వ్యాధుల అంటే మనకి స్కిన్ డిసీజెస్ని నయము చేసేటటువంటి వైద్యుడిని, స్కిన్ డిసీజెస్ని, చర్మానికి వచ్చేటటువంటి వ్యాధుల్ని నయము చేసేటటువంటి డాక్టర్ని ఏమంటామమ్మా మనము? డర్మటాలజిస్ట్ అంటాం. ఓకేనా, డర్మటాలజిస్టు, కార్డియాలజిస్టు అని కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఓకే టీచర్స్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బిట్. ఓకే టీచర్స్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, టు సెట్ ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రైంట్ ఆర్ బాండేజ్. ఓకేనా, అంటే ఏంటమ్మా? బాండేజ్ అంటే ఏంటండి? బంధాలు అని అర్థం. బంధాలు, బాంధవ్యాలు, అలాగే నేను, నాది అనేటటువంటి భావనల నుండి దూరంగా ఉండడాన్ని ఏమంటాం? టు సెట్ ఫ్రీగా ఉండడం. దేని నుండి అంట? ఫ్రమ్ రిస్ట్రైన్ అంటే సెల్ఫ్ కంట్రోల్, ఇది నాది, బంధాలు, బాంధవ్యాలు, నాది, నేను, నా ప్రాంతము అనేటటువంటి భావనల నుండి విముక్తి కావడాన్ని, దూరముగా ఉండడాన్ని ఏమంటాం? ఇమాన్సిపేషన్ అంటాం. వాట్ డు వి సే? ఇమాన్సిపేట్ అంటాం, విముక్తి. సో వాట్ డు యు మీన్ బై ఇమాన్సిపేట్ అంటే విముక్తి అని మనకి అర్థమవుతుంది. ఓకే టీచర్స్, నౌ రిమైనింగ్ చూద్దామా? రైట్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇమాన్సిపేషన్ అంటే ఏంటమ్మా? విముక్తి కావడం. అంటే ఈ బంధాలు, బాంధవ్యాలు ఇవేవి నాకు సంబంధించినటువంటివి కావు, అంతా తాత్కాలికమైనటువంటివి అనేటటువంటి భావనకి రావడాన్ని ఏమంటామంటే ఇమాన్సిపేషన్ అని అంటాం, విముక్తి అని అంటారు. ఒక టీచర్ సాధారణంగా మరి ఎవరుంటారు? ఋషులు. వాటికి ఈ ప్రాపంచిక విషయాలపై వాళ్ళకంతా ఆసక్తి అనేది ఉండదు. దాన్ని ఏమంటాం? ఇమాన్సిపేషన్. సో వాట్ డు యు మీన్ బై ఇమాన్సిపేషన్? ఇమాన్సిపేషన్ మీన్స్ టు సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్. ఓకేనా, నెక్స్ట్ నౌ మ్యానిపులేట్ అంటే ఏంటి? మేనేజ్ చేయడాన్ని మ్యానిపులేట్ అంటాం, మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ నౌ కంజక్చర్. వాట్ డు యు మీన్ బై ద వర్డ్ కంజక్చర్ అంటే ఏంటంటే టు గెస్ సంథింగ్, దట్ ఈస్ వాట్ వి కాల్ కంజక్చర్. నెక్స్ట్ నౌ
డిటెస్ట్. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ డిటెస్ట్? డిటెస్ట్ అంటే ఏంటంటే డిటెస్ట్ మీన్స్ అసహించుకోవడం. మనం ఏమంటామంటే హేట్ అంటారు, అలాగే అబోర్ అంటాం, అబోర్ అంటారు. ఓకేనా? సో డిటెస్ట్ మీన్స్ హేట్, అలాగే అబోర్, హేట్, అబోర్, లోత్ అనేటటువంటి మీనింగ్స్ అన్ని డిటెస్ట్కి ఉన్నాయి. డిటెస్ట్ అంటే ఏంటమ్మా? అసహించుకొనుట. హేట్, అబోరు, లోత్. ఓకే టీచర్స్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఎ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్, అసాధారణమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటాము? ఆ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్ కాల్డ్ ఇసెంట్రిక్. ఏమంటామమ్మా? ఇసెంట్రిక్ అని మనం అంటాం. ఎ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్ ఈజ్ కాల్డ్ ఇసెంట్రిక్ అంటారు. అసాధారణమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఇసెంట్రిక్ అని మనం అంటాం. నెక్స్ట్ వర్డ్ సెల్ఫ్ సెంటర్డ్. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ సెల్ఫ్ సెంటర్డ్? సెల్ఫ్ సెంటర్డ్ అంటే స్వార్థము ఉన్నటువంటి వ్యక్తిని సెల్ఫ్ సెంటర్డ్ అంటాం. సెల్ఫిష్ పర్సన్ని ఏమంటారు? సెల్ఫ్ సెంటర్డ్ అంటారు. నెక్స్ట్ నౌ ఆరగెంట్, అలాగే సూపర్సీలియస్. ఆరగెంట్ అన్న సూపర్సీలియస్ అన్న ఒకటే మీనింగ్, సేమ్ మీనింగ్ అండి. ఓకేనా? ఆరగెంట్, సూపర్సీలియస్, దీస్ టూ వర్డ్స్ గివ్ అస్ ది సేమ్ మీనింగ్. ఓకేనా? నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో దీన్ని ఏమంటామంటే ఆరగెంట్, సూపర్సీలియస్, ప్రౌడ్, హార్టీ అని కూడా ఇంకొక అర్థం ఉంది. HAUGHTY, హార్టీ. So all these words give us the same meaning. Okay, so what do we call? A man with abnormal habits is called eccentric. Okay, now move on to the next question. To beg the question, what is the meaning of the given idiom? Idiom అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఇడియం అంటే ఏంటమ్మా? జాతీయము ఉన్నటువంటి. సో తెలుగులో వీటిని ఏమంటాము? జాతీయాలు అంటాము. అలాగే ఇంగ్లీష్లో వీటిని ఎస్, ఇంగ్లీష్లో ఆల్రెడీ మనం ఏమంటాం? ఇడియమ్స్ అంటాం. మరి హిందీలో ఏమంటారు? ముహావర అని అంటారు. వేరు పదాలు కలిపి కొత్త అర్థాన్ని ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటాం మనము? ఇడియం అని అంటాం. అంటే లిటరల్ మీనింగ్ కన్నా సో ఒరిజినల్ మీనింగ్ అనేది, ఒరిజినల్ మీనింగ్ ఒకటి కనిపిస్తుంది కానీ దానికి అంతర్ధానంగా వేరే ఒక అర్థం అనేది ఉంటుంది. అట్లాంటి వాటిని ఏమంటాం మనము? ఇడియమ్స్ అని అంటాము. జాతీయములు అని తెలుగులో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ మీకు చెప్తాను చూడండి. అంతకుముందు మనకి టెట్లో రావడం జరిగింది, డిఎస్సిలో కూడా రావడం జరిగింది. ఇట్ ట్రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్. చూడండి టీచర్స్, వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్గా అడుగుతూ ఉంటాడు. ఇట్ ట్రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ ట్రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఈ పదం మనకి ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ మనము వాడుతూ ఉంటాము. ప్రతి కాంపిటేటివ్కి చాలా ఎక్కువ సందర్భాల్లో ఈ ఇడియమ్ను మనకి అడగడం జరిగింది. వాట్ ఈస్ ద ఇడియం హియర్? క్యాట్స్ అండ్ డాగ్స్. ఇది మనకి ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్, జాతీయం అని అంటాం. సో చూడండి ఒకసారి దాని ఒరిజినల్ మీనింగ్ ఒకసారి చూసుకుందాం మనం. ఇట్ ట్రైన్డ్, వర్షం పడింది. ఎలా పడిందంట? క్యాట్స్, డాగ్స్, పిల్లులు, కుక్కలు వర్షంలో పడ్డాయా? కాదు. సో వాట్ డూ యూ మీన్ బై ది వర్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్? ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్. అంటే చూడండి, మనం ఎప్పుడైనా సరే కుండపోతగా వర్షం పడింది అని చెప్తాము కదమ్మా. సో హెవీ రెయిన్, వడగళ్ళతో పడింది, కుండపోతగా పడింది, చాలా ఎక్కువ వర్షం కురిసింది. ఓకే, అలాంటి సందర్భంలో మనం ఎప్పుడు అంటామంటే, అలాంటి సందర్భంలో ఇటువంటి ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఇట్ రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటేనండి ఇట్ రెయిన్డ్ వెరీ హెవీలీ, చాలా ఎక్కువగా కుండపోతగా వర్షం అనేది పడినది అని చెప్పే సందర్భంలో క్యాట్స్ అండ్ ఇట్ రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ మనము యూజ్ చేస్తాం. ఓకే టీచర్స్, అలాగే చూడండి, యా నవేడేస్ గెటింగ్ అ జాబ్ ఈజ్ నాట్ అ కేక్ వాక్. ఈజ్ నాట్ ఏ కేక్ వాక్ అంటాం. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్. వాట్ ఈజ్ ఏ కేక్ వాక్? చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్ అంటాం. Nowadays getting a job is not a cake walk. Cake walk ante entamma? So cake walk means yes, not an easy task. Cake walk ante entamma? Easy task అని అర్థం, సులభమైనటువంటి పని.
సో ఈజీ టాస్క్ అని అర్థం. ఈజీ టాస్క్, ఈజీ, ఇట్స్ నాట్. సో వాట్ డూ యూ మీన్ బై కేక్ వాక్? కేక్ వాక్ అంటే ఏంటంటే ఈజీ టాస్క్ అని అర్థము. ఈజీ task. Nowadays getting a government job is not a కేక్ వాక్. కేక్ వాక్ అంటే ఏంటండి ఎస్ ఈజీ టాస్క్. అలాగే మనకి 7th క్లాస్లో ఉంటాయి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో వాట్ డూ మీన్ బై ది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ. ఓకే, మై ఫ్రెండ్ విజిట్స్ మై హోమ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా. మై ఫ్రెండ్ విజిట్స్ మై హోమ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో వాట్ డూ మీన్ బై వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటంటే ఏంటమ్మా ఎక్స్ప్రెషను వన్స్ మై ఫ్రెండ్ విజిట్స్ మై హోమ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మరి దీని యొక్క అర్థం ఏమిటి? సో ఇది మనకి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటంటే వెరీ రేర్లీ అని అర్థం. చాలా అరుదుగా. వెరీ రేర్లీ చాలా అరుదుగా. వెరీ రేర్లీ అని అర్థం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మీన్స్ వెరీ రేర్లీ. చూడండి సాధారణంగా మరి వాటి యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటి? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, బ్లూ మూన్లో ఒకసారి అని మనం అనుకుంటాం, కానీ అది కాదు, కానీ వేరే అర్థం వస్తుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటమ్మా వెరీ రేర్లీ. 7th క్లాస్లో మనకు వస్తుంది ఆ బిట్, అది వెరీ రేర్లీ. అలాగే కేక్ వాక్ అంటే అర్థం ఏంటమ్మా ఎస్ సులభతరమైనటువంటి పని. నెక్స్ట్ నౌ క్యాట్స్ అండ్ డాగ్స్ ఈ ఇడియం. సో నౌ హౌ మెనీ ఇడియమ్స్ వీ హ్యావ్ లర్న్? సో క్యాట్స్ అండ్ డాగ్స్, కేక్ వాక్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఆల్ దీస్ ఆర్ టెక్స్టువల్ మై డియర్ టీచర్స్. సో చూడండి, సో క్యాట్స్ అండ్ డాగ్స్ ఎప్పుడు వాడతాం? వెన్ ఇట్ రైన్డ్ హెవీలీ వి సే ఇట్ రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో కేక్ వాక్ మీన్స్ ఈజీ టాస్క్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ. అదే విధముగా సో వాట్ డూ మీన్ బై ది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ టు బెగ్ ది క్వశ్చన్? టు బెగ్ ది క్వశ్చన్ అంటే క్వశ్చన్ని ప్రాధేయపడ్డమా, ప్రశ్నని ప్రాధేయపడ్డమా కాదు. సో వాట్ డూ మీన్ బై టు బెగ్ ద క్వశ్చన్ అంటే టు టేక్ ఫర్ గ్రాంటెడ్. టు టేక్ ఫర్ గ్రాంటెడ్. టు టేక్ ఫర్ గ్రాంటెడ్. సో వాట్ డూ మీన్ బై ది వర్డ్ మీనింగ్ టేక్ ఫర్ గ్రాంటెడ్? టు టేక్ ఫర్ గ్రాంటెడ్ ఏంటంటే టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎ క్వశ్చన్. టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎ క్వశ్చన్. మనకి ప్రశ్న వేయకుండా ఏదైనా ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని మనం ప్రశ్న వేయకుండా యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటాం? టు బెగ్ ది క్వశ్చన్. సో వాట్ డూ మీన్ బై టు బెగ్ ద క్వశ్చన్? టు బెగ్ ద క్వశ్చన్ మీన్ టు టేక్ ఫర్ గ్రాంటెడ్, యాక్సెప్ట్ సంథింగ్ వితౌట్ ఎనీ క్వశ్చన్. ఓకే, మరి రిమైనింగ్ చూడండి. టు రిఫర్ టు తెలిసిందే. టు రైజ్ అబ్జెక్షన్ అది ఈజీ వర్డ్. టు బి డిస్కస్డ్ ఏదైనా దాన్ని మనం డిస్కస్ చేయడం టు బి డిస్కస్డ్ అంటాం. ఆల్ దోస్ ఆర్ ఈజీ. నెక్స్ట్ నౌ the next one, a person who does not believe in the existence of God. This is taken from class 10th class లో బిట్ మనకు ఉంటుంది. దట్ ఈజ్ యూనిట్ 4 ఫిల్మ్స్ అండ్ థియేటర్. అందులో మనకు వస్తుంది ఫిల్మ్స్ అండ్ థియేటర్లో నియర్లీ ఒక 30 ఉంటాయి మనకు అక్కడ. 1 word సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ చూడండి. ఓకేనా? అ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు ఈ ప్రపంచంలో అసలు దేవుడు లేడు అని నమ్మే వాళ్ళని ఏమంటాం? మన తెలుగులో ఏమంటాం? మనం వాళ్ళని నాస్తికుడు అంటాం. ఏమంటాం? అసలు దేవుడు ఈ భూమిపైన లేడు అని నమ్మేటటువంటి వాళ్ళు ఏమంటారు? నాస్తికుడు అంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళని ఏమంటాము? ఆస్తికుడు. ఆస్తికుడు, నాస్తికుడు. సో వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు లేడు అని నమ్మేవాడిని అని చెప్పేవాడిని ఏమంటామంటే అథీస్ట్ అంటాం. అథీస్ట్ అంటాం. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ ద వర్డ్ అంటే అర్థం ఏంటంటే నో అని అర్థము. రూట్ వర్డ్కి సార్ మరి ఏ మ్యాన్ అంటే నో మ్యాన్ అనా? కాదమ్మా. అంటే రూట్ వర్డ్ ఇక్కడ థీస్ట్ అనేది రూట్ వర్డ్. ఏంటమ్మా? థీస్ట్. THEIST ఇంపార్టెంట్ వర్డ్. స్పెల్లింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ థీస్ట్? థీస్ట్ అంటే ఏంటంటే అ పర్సన్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని మనం ఏమంటాం? థీస్ట్ అంటాం. దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని థీస్ట్ అంటారు. స్పెల్లింగ్ ఏంటమ్మా?
IST, దట్ ఈస్ థీస్ట్. మరి అథీస్ట్, అంటే ఏం చెప్పుకున్నాము, నో అని చెప్పుకున్నాం. రూట్ వర్డ్, ఇది రూట్ వర్డ్, థీస్ట్ అనేది రూట్ వర్డ్. థీస్ట్ అంటే ఏంటి, అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ అ గాడ్ ఈజ్ కాల్డ్ థీస్ట్. రూట్ వర్డ్ ముందు కానీ మనం ఏ గాని పెడితే ఏ అంటే అప్పుడు అర్థం ఏంటి, నో అని అర్థం. అథీస్ట్, అ పర్సన్ వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ నౌ థీస్ట్ అంటే ఏంటో కనుక్కున్నాం, ఆస్తికుడు, దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వాడు. అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అథీస్ట్, దేవుడు లేడు అని నమ్మేటటువంటి వ్యక్తి. మరి యాసెటిక్ అంటే ఎవరు, సన్యాసులని ఏమంటాం, యాసెటిక్ అంటాం. సన్యాసులను ఏమంటామమ్మా, యాసెటిక్ అంటారు. నెక్స్ట్ నౌ యాగ్నాస్టిక్. సో ఏంటమ్మా యాగ్నాస్టిక్, చూడండి అక్కడ సత్యజిత్ రే త్రూ అవుట్ హిజ్ లైఫ్ ఈజ్ అన్ యాగ్నాస్టిక్ అని ఉంటుంది చూడండి మనకి. సో సత్యజిత్ రే గారు, సో మనకి యూనిట్ 4 10th క్లాస్ యూనిట్ 4 ఫిల్మ్స్ అండ్ థియేటర్ ఏ లెసన్ అంటే ర్యాండీవు విత్ రే, అక్కడ మనకు వస్తుంది ఈ పదం, అది యాగ్నాస్టిక్. సత్యజిత్ రే వాజ్ అన్ యాగ్నాస్టిక్ throughout his life. అది సెంటెన్స్. సత్యజిత్ రే ఈజ్ అన్ యాగ్నాస్టిక్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ అని ఉంటుంది. అసలు యాగ్నాస్టిక్ అంటే ఏంటంటే వన్ హూ బిలీవ్స్ దట్ వెదర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఆర్ నాట్. అసలు జీవితాంతము కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహంతో జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తిని ఏమంటామంటే agnostic అంటాం. అంటే వన్ హూ ఈజ్ డౌట్ఫుల్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఆ సందేహంతో ఉండేటటువంటి వ్యక్తుల్ని ఏమంటామంటే యాగ్నాస్టిక్ అని అంటాం. అసలు వీళ్ళు కూడా దేవుడు లేడు అని వీళ్ళు అంటారు. కానీ ఓకేనా, మరి థీస్ట్కి యాంటోనిమ్ ఏమవుతుంది, ఎథిస్ట్ అవుతుంది. ఓకేనా, రైట్.